థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నా వైఫ్ ఎక్కడున్నా సరే చాలా సంతోషిస్తుంది. ఇదంతా మీ పుణ్యమే. ఇదిగోండి, అడ్వాన్స్గా చెక్ ఇస్తున్నాను. ఆ సైట్ డీటెయిల్స్ అన్నీ మా పిఏ చెక్ చేశాడు. అందులో కొంత భాగం మీ సిస్టర్ పేరు మీద కూడా ఉందని చెప్పాడు. సో ఆవిడ కూడా సైన్ పెడితే ఆ రిజిస్ట్రేషన్ టైంలో నాకు లీగల్గా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సైట్ డాక్యుమెంట్స్లో మా సిస్టర్ పేరు ఉందన్నమాట నిజమే, కానీ సంతకాల కోసం దాని ఇంటికి వెళ్ళి అడుక్కోవడం అంటే అది జరగని పని బాబు. అదేంటండి? అది నీకు అనవసరం. నేను సైట్ అమ్మడం మానుకుంటాను. అది కాదండి, వెళ్ళి ఒక సంతకం చేయించుకొస్తే. అవసరం లేదో. అమ్మా, దయచేసి మీరే ఏదో ఒకటి చేయండి. వస్తానమ్మా. ప్లేస్ కోసం నేను చనిపోయానని నాటకాలు ఆడుతున్నాడా? సారీ జాను, నువ్వు చనిపోయావని అబద్ధం చెప్పినా ఆ సైట్ సంపాదించలేకపోయాను. బట్ డోంట్ వరీ, ఎప్పటికైనా ఆ సైట్ నీదే జాను. ఈ సంతకం పేరుతో అయినా ఒకసారి వెళ్ళి మా వదిన్ని కలిసి వస్తాను. అంటే మాత్రం ఇలా చావబాదడానికి ఆ పాపాత్ములకి చేతులు ఎలా వచ్చాయో? మమత, అమ్మగారు, మమత ఎలా ఉంది ఇప్పుడు? ఊరుకో, ఏడవకే. అసలు ఏం జరిగింది మమత? ఈ దెబ్బలన్నీ ఏంటి? చెప్పకూడనంత తప్పు నువ్వేం చేసావే? అసలు నిన్ను కొట్టిందెవరు? నా మొగుడేనమ్మా. వాడికేం మాయరోగమే నిన్ను ఇలా కొట్టడానికి? తాగుడమ్మా, అదే పెద్ద రోగం. మా ఏరియా మొత్తం బెల్ట్ షాపులే. బిడ్డని వారం నుంచి బడికి రానివ్వట్లేదు. ఫీజు కడితే తప్ప రానివ్వము అన్నారు. వదినా, ఏం ఆలోచిస్తున్నావు? ముందు భోంచేయి. ఇప్పుడైనా సంతకాలు పెడతావా? వాణి, వెళ్ళి తీసుకొనిరా. అలాగే అత్తయ్య.
ఇదిగో వదినా. అత్తయ్య వదినా తీసుకో. ఏంటి లక్ష్మి ఇది? పాయసం అంటే అన్నయ్యకి ఇష్టం కదా. మీ అన్నయ్యకా? నేను చేశానని చెప్తే అన్నయ్య తినడం తెలుసు వదినా. నువ్వు చేశానని చెప్పు, అన్నయ్య తింటే చాలు. తీసుకో. వస్తానన్నయ్య. అలాగేనమ్మా. వస్తాను లక్ష్మి. మంచిది వదినా. వస్తానమ్మా. మంచిదండి. ఏంటి వాణి, డబ్బు వద్దన్నానని బాధపడుతున్నావా? లేదత్తయ్య, ఇంత గొప్ప మనసున్న మిమ్మల్ని చూసి ఆనందంతో కన్నీళ్లొచ్చేస్తున్నాయి. మీకు కోడలైనందుకు గర్వంగా ఉంది నాకు.